ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమాకు ఏమైంది? ఇలాగే కంటిన్యూ అయితే టాలీవుడ్ సిచ్యువేషన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు 10%. కానీ ఈ ఏడాది ఆ 10% కూడా ఎందుకు లేదు? ఏప్రిల్ అయితే ఒక్క హిట్ లేని నెలగా మిగిలిపోయింది. తెలుగు సినిమా ఇప్పట్లో కోలుకోదా? అద్దరిపోయే హిట్ మళ్ళీ ఎప్పుడు? వాచ్ ది స్టోరీ. ఫ్రైడే వస్తే 4-5 సినిమాలు వస్తున్నాయి. నెలకు 15 సినిమాలు వచ్చినా ఒక్క హిట్ లేదంటే విచిత్రమే మరి. మార్చి నెలలో చెప్పుకోవడానికి టిల్లు స్క్వేర్ ఉంది. ఇక ఫిబ్రవరిలో చిన్న సినిమా ఊరు పేరు భైరవకోన, జనవరిలో హనుమాన్ ఉన్నాయి. ఏప్రిల్లో వచ్చిన స్ట్రైట్ సినిమాల్లో ఒక్కటి సక్సెస్ కు నోచుకోలేదు. సమ్మర్లో పెద్ద సినిమా ఒక్కటి లేదు. ఒకే ఒక్క క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్ వస్తే అది కాస్త నిరాశనే మిగిల్చింది. సినిమా యావరేజ్ గా ఉన్న ఫ్లాప్ అంటూ కావాలని ట్రోల్ చేయడంతో సినిమా మళ్లీ కోలుకోలేకపోయింది. సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకుంటుందనుకుంటే సందడి చేయకుండానే ఫ్యామిలీ స్టార్ వెళ్లిపోయాడు. హిట్ మూవీకి సీక్వెల్ వస్తోందంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ హారర్ ఎంటర్టైనర్ గీతాంజలికి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చిందని ఆడియన్స్ పట్టించుకోలేదు. సెకండ్ హాఫ్ లో బాగానే నవ్వించినా ఆడియన్స్ ను థియేటర్స్ దగ్గరకు రప్పించలేకపోయింది. ఇక శ్రీరంగ నీతులు, పారిజాత పర్వం వంటి చిన్న చిత్రాలు వచ్చిన సంగతే తెలీదు. డబ్బింగ్ సినిమాలు డియర్, రత్నం నిరాశపరిచిన ఏప్రిల్ 6న వచ్చిన మంజుమల్ బాయ్స్ మెప్పించింది. మొత్తానికి స్ట్రైట్ మూవీ హిట్ లేకుండా ఏప్రిల్ గడిచిపోయింది. పెద్ద హీరోస్ వస్తే కుర్ర హీరోస్ తప్పుకుంటారు. ఒకే రోజు 3-4 సినిమాలు వస్తే 1-2 వాయిదా వేసుకుంటారు. కానీ ఇప్పుడు స్టార్ హీరో అనేవాడే కనిపించడం లేదు. కానీ చిన్న చిత్రాలు భయపడి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమ్మర్ సెలవులను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రతి సమ్మర్లో ఐపీఎల్ ఉన్నా ఈ ఎఫెక్ట్ ఫ్లాప్ మూవీస్ పై మాత్రమే పడేది. హిట్ సినిమాలకు భారీ సినిమాలు వచ్చేవి. కానీ ఈసారి ఐపీఎల్లో మ్యాచ్లన్నీ నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు. ఎప్పుడూ లేనంత క్రేజ్ ఈసారి రావడం, దీనికి ఎలక్షన్స్ హడావిడి తోడవడంతో ప్రేక్షకులు సినిమాలను పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో బాగుందన్న టాక్ వచ్చినా కిల్ అవుతుందన్న భయంతో చిన్న సినిమాలు సైతం వాయిదా వేసుకున్నాయి. అసలు సినిమాలను పట్టించుకునే మూడ్లో ఆడియన్స్ లేరు. మంజుమల్ బాయ్స్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ స్థాయిలో లాభాలు రాలేదు. హ్యాపీ డేస్ ను రీ రిలీజ్ చేస్తే యూత్ కూడా పట్టించుకోలేదు.